హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను ఇక్కడ చూస్తున్నారుగా ఈ పఫ్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. మనకు ఫెస్టివల్ సీజన్ కానీ మ్యారేజ్ సీజన్ కానీ వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు, టైం తక్కువ ఉన్నప్పుడు ఈజీగా ఒక 10 మినిట్స్లో అయితే ఇది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ చూద్దాం. నేను ఆల్రెడీ లైనింగ్ క్లాత్ 10 ఇంచెస్ లెంత్తో అయితే కట్ చేసి పెట్టుకున్నాను. పైవైపున ఫ్రిల్స్ కోసం 20 ఇంచెస్ వెడల్పుతో ఇలా క్లాత్ కటింగ్ చేసి పెట్టుకున్నాను. కింద వైపున బార్డర్ కూడా ఇలా తీసుకున్నాను. ఇప్పుడైతే ఇది డబల్ ఫోల్డింగ్లో వేసుకోండి. పైవైపున మనం ఫిల్ట్ కోసం యూజ్ చేస్తున్నాం కదా, ఆ క్లాత్ని డబల్ ఫోల్డింగ్లో వేసుకొని పైవైపున ఇలా లైనింగ్ క్లాత్ మనం కట్ చేసి రెడీ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ని ఇలా పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అక్కడికి చిన్న చిన్నగా పైవైపున ఒకటి కింద వైపున ఒకటి కట్స్ పెట్టుకోండి. ఈ కట్స్ లోపల ఉన్న క్లాత్ని అయితే మనం చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం కట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి స్టార్ట్ చేయండి. ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో చిన్న చిన్నగా ఒకే లెవెల్గా వచ్చేటట్టు ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా ఫిల్స్ పెట్టుకుంటూ రండి. ఇటు సైడ్ మనం కట్ పెట్టుకున్నాం కదా, అటువైపు కట్ నుంచి ఇటువైపు కట్ వరకు ఒకే డైరెక్షన్లో మన వైపుకి వచ్చేలాగా ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోండి. ఈ కట్స్ వరకు పెట్టుకొని అక్కడికి ఎండింగ్ చేసుకోండి. మరి పై వైపున కూడా ఇదే విధంగా మనం ఎటు సైడ్ అయితే ఫ్రిల్స్ పెట్టుకున్నామో అక్కడికే పెట్టుకోండి. ఇప్పుడు లెంత్ చూసుకోండి, ఒకసారి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు పై వైపున మనం ఫ్రిల్స్ పెట్టుకుందాము. చూడండి, ఇది కూడా మనం కట్స్ నుంచి స్టార్ట్ చేయాలి. పైవైపున కట్స్ పెట్టుకున్నాం కదా, ఆ కట్స్కి మనం ఏ డైరెక్షన్లో అయితే ఫిల్ పెట్టుకున్నామో అదే డైరెక్షన్లో ఫిల్ పెట్టుకోవాలి. క్లాత్ అయితే ఇది ఆర్గాన్జా క్లాత్ పైన గోల్డ్ కలర్ చిన్న చిన్నగా బీడ్స్ అయితే స్టిచ్చింగ్ చేయించి ఇలాగైతే పఫ్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. చూడండి, అన్నీ ఒకే డైరెక్షన్లో మనం ఎటు సైడ్ అయితే మనం ఫిల్ట్ పెట్టుకున్నామో అదే డైరెక్షన్లో మొత్తం ఇటు సైడ్ కట్స్ ఉంటుంది కదా, అక్కడి వరకు అయితే ఇలాగే ఒకే డైరెక్షన్లో అయితే స్టిచ్చింగ్ చేసుకొని ఈ కట్స్ వరకు స్టిచ్ చేసుకొని ఎండింగ్ చేసుకోండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా ఒకసారి మెజర్ చేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టేసి ఇటు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ మొత్తం కట్ చేసేయండి. ఇలా కట్ చేసి మైన్ ఫ్యాబ్రిక్కి మిడిల్కి కరెక్ట్గా ఒక కట్స్ పెట్టుకోండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకొని లైనింగ్ క్లాత్ కింద వైపున మనం బార్డర్ తీసుకున్నాం కదా, ఆ బార్డర్ ఇలా మెజర్ కోసం పెట్టుకొని ఆ బార్డర్ ఎంతైతే ఉంటుందో అక్కడికి కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఫ్రిల్స్ పెట్టుకొని రెడీ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ని అయితే ఆ మార్కింగ్ పై వైపున అంటే ఆ మార్కింగ్ కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్ వేసుకోండి. ఈ ఎండింగ్ వరకు అయితే అలాగే స్టిచ్ చేసుకోవాలి. మనం లైన్ చూసుకుంటూ కరెక్ట్గా ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ ఫ్యాబ్రిక్కి అలాగే మైన్ ఫ్యాబ్రిక్కి అతికేటట్టు ఒక ఫినిషింగ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ బీడ్స్ ఉంటాయి కదా, బీడ్స్ చూసుకుంటూ స్లోగా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి, లేదంటే నీడిల్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా మొత్తం నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోండి. ఫిల్ట్ ఉంటాయి కదా, అన్నీ ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. ఇది ఆర్గన్జా క్లాత్ కాబట్టి మనం ఎలా స్టిచ్ చేస్తే అలాగే ఉంటుంది. లుక్ అయితే ఫైనల్గా చూడండి, స్టార్టింగ్లో చూపించాను కదా, లుక్ అయితే చాలా బాగుంటుంది. మనం కాటన్ అయితే ఆపోజిట్గా పెట్టుకోవచ్చు, పట్టు కానీ కాటన్స్ కానీ అలా వచ్చినప్పుడు కింద వైపున ఒక డైరెక్షన్లో పై వైపున ఒక డైరెక్షన్లో పెట్టుకుంటే అవి కూడా బాగుంటాయి. అయితే ఇది ఆర్గన్జా క్లాత్ కాబట్టి దీని లుక్ అయితే ఇలాగే బాగుంటుంది. ఇలా పై వైపున కింద వైపున అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బార్డర్ ఉంటుంది కదా, బార్డర్ని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ట్రిమ్ చేసేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మెజర్ చేసుకోండి. ఇలా మెజర్ చేసుకుని మనం తీసుకున్న బార్డర్కి సెంటర్కి ఒక కట్స్ పెట్టుకోండి. అలాగే ఈ స్లీవ్ పార్ట్కి కూడా సెంటర్కి ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి. అవి రెండు ఒకే దగ్గర ఒకదానిపైన ఒకటి వచ్చేటట్టు ఇలా పెట్టుకొని అన్నీ కూడా మనం స్టిచ్ వేసుకుంటే మనం డౌన్ చేసి లోపలికి వెళ్ళేలాగా ఫ్రిల్స్ పెట్టుకున్న క్లాత్ అలాగే మనం బార్డర్ క్లాత్ రెండు ఇలా పైవైపున స్టిచ్ కనబడేలాగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోండి. మనం టర్న్ చేసుకోండి, మొత్తం 2 స్టిచ్చెస్ కూడా లోపలికి వెళ్తుంది. వీలుంటే పైన కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నాకు బీడ్స్ ఉన్నాయి, అందు గురించి స్టిచ్ పడట్లేదు. ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే నేనైతే ఇక్కడ గోల్డ్ కలర్ పైపింగ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఆల్రెడీ లోడింగ్ చేసి పెట్టుకున్నాను నేను పైపింగ్ని. ఇలా థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకున్నామంటే మనకు ఈ స్లీవ్ అన్నది రెడీ అవుతుంది.
స్లీవ్స్ అయితే మన ఛానల్లోనే చాలా ఉన్నాయి. అయితే ఫాస్ట్గా అవ్వాలంటే ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా స్టిచ్చింగ్ చేస్తారని కామెంట్ చేయండి. చూడండి, ఇలా మొత్తం ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకున్నామంటే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ బీడ్స్ ఉంటాయి కదా, ఇవి స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉన్నప్పుడు అడ్డం వస్తూ ఉంటాయి. ఇలానే స్టిచ్ చేస్తే మనకు నీడిల్ బ్రేక్ అవుతుంది. అలాంటప్పుడు ఇలా సిజర్ రివర్స్లో ఇలా కొట్టామంటే మనకు బీడ్స్ అన్నీ పోతాయి. ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎండింగ్ వరకు ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకున్నారంటే మనకు స్లీవ్ అన్నది రెడీ అవుతుంది. రెండో స్లీవ్ కూడా ఇలాగే రెడీ చేసి పెట్టుకున్నాను. ఫైనల్ లుక్ ఎలా ఉందో చెప్పండి. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.